నటి కల్పిక గణేష్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 29న పిజ్జం క్లబ్ కి వెళ్లిన కల్పిక 2200 రూపాయల బిల్లు చెల్లించి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వాలని కోరినట్లు క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ క్లబ్ మేనేజర్ అది సాధ్యపడదని చెప్పడంతో కల్పిక గొడవకు దిగినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో మేనేజర్ సహా ఇతర సిబ్బంది తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి కల్పిక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, పోలీసుల ఎదుట కూడా అసత్య ఆరోపణలు చేశారని యజమాని ఆరోపించారు. అంతేకాక క్లబ్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నటి కల్పిక గణేష్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 29న పిజ్జం క్లబ్ కి వెళ్లిన కల్పిక 2200 రూపాయల బిల్లు చేసింది. కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వాలని కోరినట్లు క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కల్పిక గొడవ పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేశ్వరి అందిస్తారు. చెప్పండి ఉమా మహేశ్వరి. నటి కల్పిక మీద కేసు మనం అందరూ చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు ఇష్యూ చాలా నడిచింది. బట్ ఆ రోజు వాళ్ళు కేసు పెట్టలేదు. ఇది గత నెల 29లో ప్రిజం పబ్ వాళ్ళు బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి కల్పిక మీద కేసు పెట్టడం జరిగింది. ఇది చూసుకుంటే కనుక మనకి ఇది జరిగి కూడా 3-4 డేస్ అవుతుంది. బట్ వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. కల్పిక లేదు, వాళ్లే నన్ను చాలా రూడ్ గా బిహేవ్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు, సిబ్బంది నన్ను ఇబ్బంది పెట్టారు, బూతులు తిట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ రివర్స్ లో చూసుకుంటే ప్లేట్స్ విసిరేసింది, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టింది అని వీళ్ళు మళ్ళీ సేమ్ ప్రిజం పబ్ యజమాన్యం వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. పోలీస్ సమక్షంలోనే హంగామా సృష్టించిందంటూ వాళ్ళు పెట్టడం జరిగింది. కోర్టులో అనుమతి లేకుండా కల్పిక మీద కేసు చేసిన పోలీసులు. సో చూసుకుంటే కనుక బిఎస్ఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. 324/4, 352. సో ఈ కేసు దీని కింద పెట్టడం జరిగింది. చూస్తే కనుక కల్పిక చేసి ఇష్యూ జరిగి కూడా సద్దుమణుగుతుంది. 4-5 డేస్ అయింది. బట్ ఆ రోజు ఎప్పుడు ప్రిజం పబ్ వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ కాకోకుండా గత నెల 29న జరిగింది. సో ఈ రోజు 12th డేట్. బట్ ఇన్ని డేస్ ఏమైందనేది తెలియదు. మనము వాళ్ళ ప్రిజం పబ్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాము. యాజమాన్యం వాళ్ళు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. బట్ మాకు బిల్ చేయకోకుండా ప్లేట్స్ ఇసేసేసింది అని చెప్పడం జరిగింది. సో కల్పిక వర్షన్ ఏమనుందంటే నన్ను బాడీ షేమింగ్ చేశారు, నన్ను బూతులు తిట్టారు, పోలీసులు కూడా నాతో చాలా అసభ్యంగా మాట్లాడారు, పోలీసులు ఈ విధంగా చేశారని చెప్పేసి మనం కల్పిక వాదన విన్నాము. సో ఇంకా ప్రిజం పబ్ వాళ్ళు ఇంకా మనకి స్పందించాల్సి ఉంది. థ్యాంక్ యూ ఉమా మహేశ్వరి.